ఈ మధ్య వెండి తెరపై హీరోయిన్ల కన్నా బుల్లి తెరపై కనిపిస్తున్న యాంకర్లకు మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఇక తెలుగు బుల్లి తెరపై వస్తున్న జబర్దస్త్ కామెడీ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ అనసూయ ప్రోగ్రాం మొదలైన కొద్ది రోజుల్లోనే ఈ అమ్మడి డ్రెస్సింగ్, హాట్ లుక్స్, కవ్వించే మాటలకు కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అనసూయ. ఇక అనసూయ జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి బయటకు రాగానే ఆమె ప్లేస్ లో రష్మి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు అనసూయను మించిపోయింది. హాట్ గా కనిపిస్తూ కుర్రకారుకు మదులు పోగొట్టింది. దీంతో రష్మికి కూడా మంచి క్రేజ్ రావడంతో ఏకంగా వెండి తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. గుంటూరు టాకీస్ చిత్రంలో విపరీతంగా రెచ్చిపోయిన ఈ అమ్మడు సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. తర్వాత వచ్చిన సినిమాలు కూడా పెద్దగా విజయాలు సొంతం చేసుకోలేదు. దీంతో మళ్లీ యాంకరింగ్ వైపు మొగ్గు చూపింది. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తున్న రష్మి తాజాగా హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాలో హీరోయిన్లు బిగినీలు వేసుకుని, షార్ట్ వేసుకుని శృంగార పాత్రలో నటిస్తుంటే వారిపై ఎలాంటి కామెంట్ చేయరు, కానీ మేం మాత్రం బుల్లితెరపై ఈ మాత్రం కనిపించినా విమర్శలు చేస్తుంటారు అని మండిపడింది. వెండితెరపై హీరోయిన్లంతా చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నారని చెప్పింది. తాము ఈ మాత్రం ట్రెండీగా కనిపించడంలో తప్పులేదని తెలిపింది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.